నమస్కారం అందరికీ జగిత్యాల నియోజకవర్గ ప్రతి ఒక్క రైతన్నకు నా యొక్క చేతులెత్తి నమస్కారములు. ముఖ్య నందనాయకు విఆర్పి పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ కంటెస్టెడ్ ఎంపీ. ఇది రైతులారా మనకు నష్టం పోయింది ప్రతి ఒక్క పంట. ఒక రెండు అంటే రైతు భరోసా రాలేదు, రైతు బంధు కూడా అందరికి రాలేదు. రెండవది మూడవది మొన్న ఒక విష వాన వచ్చి ప్రతి ఒక్క రైతన్నది మామిడి తోట అంతా నేల పట్టేసింది. ఒక్క తోటలకు ఈరోజు మా పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ మా ఫౌండర్ సునీల్ అన్న గారు వచ్చి తోట గల సెర్చ్ చేసి రాయకల్ మండలంలో బీర్పూరు, సారంగపూరు, రూరల్, అర్బన్ అన్నీ చూసి అవన్నీ బాధపడుతూ ఈరోజు మేము గాలించి చూసి రైతన్న బాధ ఏంటిదనేది మేము చాలా చూసి దృష్టిలో ఎక్కించుకొని వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున. సార్, మీరు రైతన్నకు రైతు భరోసా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు. ఈ రైతు పంట నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలా ఏంటిది? మామిడి తోట ఎవరెవరు ఉన్నారో రైతులకు అవన్నీ రాసుకొని మన అగ్రికల్చర్ ఏఓ గారికి ఇచ్చి పొద్దున్నే సర్వే చేసుకుంటా ప్రతి ఒక్క తోటకు పోయి రాసుకొని వీళ్ళకి నష్టపరిహారం కట్టేయాలని మా విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇయ్యనట్టుంటే మేము 8 రోజులల్లా మేము ధర్నా చేసి మీ ఛాంబర్ ముట్టడించడానికి సిద్ధాంతం ఉన్నాం. మేము ఖచ్చితంగా మన సంజయ్ కుమార్ గారికి కూడా, మన ఎమ్మెల్యే గారికి, వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నాను. సంజయ్ కుమార్ గారు, మీరు మా శాసనసభకు బదులు ఖచ్చితంగా మీరు కూడా దృష్టి సాధించి మీ గవర్నమెంట్కు, కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ నిధులు వచ్చేటట్టు చేయాలని మాది ఒకటే వేడుక. ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితంగా రైతన్న కంట్లో ముఖంలో చిరునవ్వు చూడాలని మేము వేడుకుంటున్నాం. అందరికీ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళకు రైతన్న కూడా చెప్తున్నాను, అన్నలారా, చెల్లెలారా, తల్లులారా, మీ గురించి నేను బాధపడుతున్నా. బాధపడి ఇంటింటికల్లా ప్రతి ఒక్క తోటకు తిరిగేసి వచ్చినాం. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిర్రు మన పార్టీ అధ్యక్షులు, ఫౌండర్లు చూడూరు ఇద్దరు. వాళ్ళతోటి నేను మాట్లాడి మీ బాధలకు తెలియజేసిన. ఈరోజైనా మీరు మేల్కొర్రి, ఒక సాయం చేసే, సపోర్ట్ చేసే ఒక నాయకుని కోరుకోర్రి. ఆ ప్రభుత్వం వచ్చేసి చూసేటట్టుగా, మీ ఇళ్ళకి తిరిగేటట్టుగా అలాంటి ప్రభుత్వాన్ని మీరు ఏరుకోర్రి. మీ అందరికీ నేను చేతులెచ్చి జోడిస్తున్నాను. ప్రతి ఒక్క రైతన్నలారా మీరు మేల్కోండి. జై విఆర్పి, జై తెలంగాణ.